హలో గైస్, నేను ప్రజెంట్ అయితే ఒమాన్లో ఉన్నాను. నా లాస్ట్ వీడియో చూసారుగా వాదీ బిన్ ఖాలిద్లో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక కేవ్లా ఉన్నాయన్నమాట. బట్ మేము వెళ్ళలేదు, రిటర్న్ వచ్చేసాం. బట్ ఫొటోస్కి మాత్రం మంచి స్పాట్ బ్రో ఇది. బట్ వచ్చే దారిలో అందరూ జంప్ చేస్తున్నారు, అందుకే నేను కూడా ట్రై చేశాను. కానీ డెప్త్ ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. యాక్చువల్గా ఒమాన్లో ఉండే ప్లేస్ ఫుల్ న్యాచురల్ బ్యూటీ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లోనే వాటర్ ఫ్లో అండ్ స్మాల్ పూల్స్ చూసి హైప్ అయిపోతాం. శాండిల్స్ వెళ్తే సరిపోదు, ట్రెక్కింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా షూ ఉండాలి. అప్పుడే చాలామంది జంప్ చేస్తూ ఉన్నారు. అండ్ వాటర్ అయితే ఫుల్ కూల్గా ఉంటాయి. హాట్ సన్, కూల్ వాటర్తో ఫుల్ చిల్ అయిపోతాం. అండర్ వాటర్ షాట్స్తో అయితే గేమ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది, చూస్తున్నారుగా. ఇంకా అలానే ఈ న్యాచురల్ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసి సన్ కింద రిలాక్స్ అయిపోయాం అనమాట. యాక్చువల్గా ఫస్ట్ కెమెరాని వాటర్లో దించడానికి భయపడ్డాను, బట్ తర్వాత ధైర్యం చేసి దించేసాను అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి, ఎందుకంటే గ్రాండ్ కబూస్ మాస్క్ అని, రాయల్ ఓపెరా ప్యాలెస్ అని, ఇలాంటి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి అయితే వెళ్ళాను. అన్ని వీడియోస్ అన్నీ పెడతాను అనమాట. మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే టైంకి అప్పుడే ఇంకా చాలామంది క్యాంపింగ్ సైట్స్ వేసుకొని వెహికల్స్ వేసుకొని అప్పుడే ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే నైట్ ఇక్కడ క్యాంపింగ్ సెటప్ కూడా అరేంజ్ చేస్తారనమాట. మొత్తం లైట్స్ వేసి లిటప్ చేస్తారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామని అలసిపోయాం కూడా. సో ఐ హోప్ మీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరైతే నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.